14 సంవత్సరాలుగా తెలుగు సినిమా ప్రభుత్వ అవార్డులకి నోచుకోలేదు. కానీ ఫస్ట్ టైం 'గద్దర్' అవార్డుని ప్రకటించగానే డెబ్యూటెంట్ డైరెక్టర్‌గా 'యదువంశి' కమిటీ కుర్రాళ్ళతో బెస్ట్ డెబ్యూటెంట్ డైరెక్టర్‌గా అవార్డు అందుకోబోతున్నారు. తన మొదటి సినిమాతోనే 'గద్దర్' పురస్కారాన్ని దక్కించుకున్న దర్శకుడు అతను. చాలా సినిమా రిలీజ్ అయినప్పుడు కమర్షియల్‌గా చాలా పే ఆఫ్ అయింది. అట్ ద సేమ్ టైం క్రిటికల్‌గా కూడా చాలా ప్రశంసలు దక్కించుకున్న సినిమా. ఇప్పుడు 'గద్దర్' పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా వంశీ ఇప్పుడు మనతో ఉన్నారు. హాయ్ సార్. హలో సార్. సార్ ఫస్ట్ మూవీలోనే మీకు డబ్బులు వచ్చేసినాయి. క్రిటికల్లీ అక్లైమ్డ్ ఫిల్మ్ అని వచ్చేసింది. ఇప్పుడు 'గద్దర్' పురస్కారాన్ని కూడా కమిటీ కుర్రోళ్ళు సాధించుకుంది. కానీ ఈ జర్నీ ప్రేక్షకుల వరకు ఈ కమిటీ కుర్రోళ్ళు చేరటానికి ముందు మీరు పడ్డ జర్నీ మాత్రం ఇంకా చాలా పెద్దదని చెప్తారు. అవును సార్, అవును సార్. 3.5 ఏళ్ళు 4 ఏళ్ళ శ్రమ, కృషి, పేషెన్స్ అన్నీ కూడా అనమాట. ఈ రోజున అది నెరవేరుతుంది. మా అందరి కష్టానికి ప్రతిఫలం దక్కుతుంది అనుకుంటున్నా. ఈ అవార్డు ఓన్లీ డెబ్యూ డైరెక్టర్ కదా నాకు మాత్రమే కాదనుకుంటున్నా. హూ ఎవర్ నాతో పాటు ట్రావెల్ చేసిన నా టెక్నీషియన్స్, మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ గారు కావచ్చు, అన్వర్ గారు కావచ్చు, రాజు గారు కావచ్చు, అండ్ అట్ ద సేమ్ టైం మా యాక్టర్స్ అందరూ కూడా 14 కేజీలు 15 కేజీలు తగ్గి పెరిగి 3 సార్లు చేసిన నా యాక్టర్స్, ఆల్ ద ఫ్రమ్ లైట్ బాయ్ టు చీఫ్ టెక్నీషియన్స్ వరకు. మెయిన్లీ ఈ అవార్డు రావడానికైనా ఇలాంటి ప్రోత్సాహం అందించడానికైనా మనకు మెయిన్ ప్రొడ్యూసర్ ముఖ్యం. ఎన్నో చోట్లకు తిరిగిన తర్వాత మా సినిమాకి ఎంత కావాలంటే అంత పెడదాము అని స్క్రీన్ మీదకి మాకు ఏం కావాలంటే అది ఇచ్చి ప్రోత్సహించిన నిహారిక గారు, ఫనీ అడపాక గారు, పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అండ్ ఎస్ఆర్డి స్టూడియోస్, వీళ్ళందరి వల్ల ఈ రోజున సోషల్ అప్లిఫ్టింగ్ ఫిల్మ్ నేషనల్ ఇంటిగ్రిటీ అవ్వచ్చు, బెస్ట్ డెబ్యూట్ అవ్వచ్చు నాకు రావడానికి కారణం అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ తెలంగాణ గవర్నమెంట్ ఇలా ఎంకరేజ్ చేయడం వల్ల చాలా మంచి బూస్టప్ వస్తుంది మాలాంటి యంగ్ మేకర్స్కి, డైరెక్టర్స్కి, యాక్టర్స్కి అండ్ ప్రొడ్యూసర్స్కి కూడా. ఇది స్మాల్ టోకెన్ ఆఫ్ రికగ్నైజేషన్, అట్ ది సేమ్ టైమ్ చాలా పెద్ద బూస్టప్ అది. I would like to thank each and everyone from Telangana government, mainly Revanth Reddy garu and Komatreddy Venkat Reddy garu, and the jury members of Telangana Film Chamber and Dilraju garu and Jayasudha garu. మమ్మల్ని అందరినీ రికగ్నైజ్ చేసి ఈ రోజున మీ అందరి దగ్గరికి వచ్చి ఇంకా మంచి సినిమాలు చేయడానికి ప్రోత్సాహం అందిస్తున్నారు. థ్యాంక్ యూ తెలంగాణ. ఉత్తమ నూతన దర్శకుడు, ఈ ట్యాగ్లైన్ బాగుంది సార్. డెఫినెట్లీ సార్. అంటే ప్రతి డైరెక్టర్కి మనకి ఎన్ని అవార్డ్స్ అయినా రావచ్చు, కానీ గవర్నమెంట్ నుంచి వచ్చే అవార్డు డెఫినెట్లీ అది చాలా పెద్ద బూస్టప్ అది. ఎందుకంటే గవర్నమెంట్ నుంచి అవార్డు వచ్చింది, ఆ గౌరవం వేరు. ఎందుకంటే చిన్నప్పుడు మేము నంది అవార్డు చూసేవాళ్ళం. అది చూసినప్పుడల్లా మనం కూడా ఎప్పుడైనా అక్కడికి వెళ్ళాలి, ఒక అవార్డు తెచ్చుకోవాలి, ఇలాంటిది మనం మంచి సినిమా చేయాలనుకుంటాం. మీరు అన్నట్టు మంచి సినిమాతో పాటు ప్రొడ్యూసర్స్కి కూడా లాభం వచ్చే సినిమా, అలాగే ఇలా యంగ్ టాలెంట్ని తీసుకొచ్చిన సినిమా, చాలామంది యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ వచ్చారు. సో ఇలాంటి వాటికి మేము ఎంత చూసుకున్నా కానీ వన్ ఇట్ కమ్స్ టు మనీ ఆర్ వాట్ ఎవర్ రికగ్నైజేషన్ ఫ్రమ్ గవర్నమెంట్, డెఫినెట్లీ ఇట్స్ డిఫరెంట్. లైఫ్ టైం మెమరీ. అంటే మన జీవితాంతం నాకు గద్దర్ అవార్డు వచ్చింది. ఫస్ట్ గద్దర్ అవార్డ్స్ ఆమె తర్వాత ఫస్ట్ గద్దర్ అవార్డు నాకు వచ్చిందని చెప్పుకోవడం డెఫినెట్లీ దాంట్లో గర్వం ఉంది. థ్యాంక్ యూ సో మచ్ తెలంగాణ గవర్నమెంట్ ఫర్ దిస్ ప్రెస్టీజియస్ అవార్డ్. అంతేకాకుండా నాతో పాటు వచ్చిన మిగతా డైరెక్టర్స్కి, యాక్టర్స్కి, టెక్నీషియన్స్కి, ప్రొడక్షన్ హౌసెస్కి, ఆల్ ద మెంబర్స్కి కూడా కంగ్రాచులేషన్స్ ఫ్రమ్ టీమ్ కమిటీ కుర్రోళ్ళు. సార్ ఒక స్నేహాన్ని టచ్ చేసిన సినిమా ఇది. స్నేహంలో లోతుల్ని టచ్ చేసిన సినిమా, అట్ ద సేమ్ టైం సామాజిక బాధ్యతని గుర్తు చేసిన సినిమా. ఈ రెండు బ్యాలెన్స్ చేస్తూ ఒక అద్భుతమైన కథనంతో మీరు ఆల్రెడీ ఒక కొత్త దర్శకుడిగా కాదు, చాలా ఎక్స్పీరియన్స్డ్ డైరెక్టర్ ఇలాంటి హ్యాండిల్ చేయగలరన్న మీకు ప్రశంసలు వచ్చాయి కమిటీ కుర్రోళ్ళు రిలీజ్ అయిన తర్వాత. ఇన్ని ఎమోషన్స్ రెండు బ్యాలెన్స్ చేసి చేయగలిగారు అని. ఎలా ఉండిపోతుంది మీకు మీ నుంచి రాబోయే కథలు కానీ, ఇంకా మున్ముందు ఎలాంటి సినిమాలు చూడబోతున్నాం? డెఫినెట్లీ సార్. అంటే నేను చుట్టూ మన కె విశ్వనాథ్ గారి సినిమాలు కావచ్చు, బాపు గారి సినిమాలు కావచ్చు, అలాంటి మంచి మంచి సినిమాలు తీసిన ఇండస్ట్రీ నుంచి ఎన్నో సినిమాలు చూసి నేర్చుకున్నాను. నా నుంచి వచ్చే సినిమాలు నేను న్యాచురల్గా రియలిస్టిక్గా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా. నా నుంచి వచ్చే సినిమాలన్నీ కూడా నేను న్యాచురల్గా రియలిస్టిక్గా అప్రోచ్ అవ్వాలనుకుంటున్నా. మ్యాక్సిమం వచ్చే సినిమాలన్నీ కూడా కమిటీ కుర్రోళ్ళలాగే అందరికీ రిలేటబుల్గా. అంటే కమిటీ కుర్రోళ్ళు కొత్త వాళ్ళతో తీశారు కదా, అది చాలా పెద్ద ప్రయోగం. ఎందుకంటే వాళ్ళు ఎవరికి ఇమేజ్ లేదు, పోస్టర్ వాల్యూ లేదు. కానీ సినిమా రిలీజ్ అయిన తర్వాత వాళ్ళందరికీ కెరియర్కి కమిటీ కుర్రోళ్ళు అనేది ఒక విజిటింగ్ కార్డ్ అయింది. వాళ్ళందరి కెరియర్లు, చాలామంది కెరియర్లు కమిటీ కుర్రోళ్ళతో బిల్డ్ అయినాయి. ఈ సందర్భం ఎలా చూస్తారు?
డెఫినెట్లీ అంటే అది చాలా మంచి విషయం సార్. అంటే ఈ రోజున మా యాక్టర్స్ అందరూ కూడా ఒక్కొక్కరు 2, 3 సినిమాలు చేతుల్లో పెట్టుకున్నారు. మా మ్యూజిక్ డైరెక్టర్ గారు 4 సినిమాలు చేస్తున్నారు. డీఓపీ గారు మంచి సినిమాలు చేస్తున్నారు. అండ్ ఐఎమ్ డూయింగ్ మై ప్రోగ్రెస్‌లో ఉన్నాను. నేను ప్రాసెస్‌లో ఉన్నాను 2 సినిమాలతో. సో, ఒక మంచి సినిమా మంచి అటెంప్ట్‌తో చేసి కష్టపడి పని చేస్తే గనక డెఫినెట్‌గా దాని రిజల్ట్ ఇలాగే ఉంటుంది. సక్సెస్ అనేది మనతో కాదు, మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ వచ్చిందంటే అది దాంట్లో ఉన్న హ్యాపీనెస్ వేరనమాట. నా యాక్టర్స్కి వచ్చే రికగ్నైజేషన్, నా టెక్నీషియన్స్కి వచ్చే రికగ్నైజేషన్ కావచ్చు, మా ప్రొడక్షన్ హౌస్కి వచ్చే రికగ్నైజేషన్ కావచ్చు, అండ్ ఫర్ మీ ఆల్సో, ఇవన్నీ కూడా డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్. మనం కష్టపడితే ఆ రిజల్ట్ ఇలా ఉంటుందని చెప్పచ్చు. అంటే ఒక 5 ఇయర్స్కి ఒకసారి చూస్తాను సార్. ఎప్పుడు హ్యాపీ డేస్ వచ్చినప్పుడు శేఖర్ కమ్ల గారు ఎక్కువగా కొత్త వాళ్ళతో వర్క్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇనీషియల్ స్టేజ్లో తేజ గారు ఎక్కువ మందిని ఇంట్రడ్యూస్ చేశారు. వాళ్ళ తరహాగా అనిపిస్తుంది మాకు మీరు కమిటీ కుర్రాళ్ళని చూస్తుంటే. ఎందుకంటే బంచ్ ఆఫ్ న్యూ టాలెంట్తో ఒక కమర్షియల్లీ సక్సెస్ అయిన ఫిల్మ్ అవుతూ అట్ ద సేమ్ టైం క్రిటికల్లీ అప్లాజ్ చేసి ఇప్పుడు గద్దర్ పురస్కారం వరకు ఆ ప్రయాణం సాగింది కదా. ఒక మోస్ట్ మెమరబుల్ జర్నీ అనిపిస్తుంది కమిటీ కుర్రాళ్ళు. డెఫినెట్లీ సార్. అంటే నిజంగా చెప్పాలంటే మీరు చాలా పెద్ద పెద్ద వాళ్ళతో పోల్చారు. బట్ నేను ఇంకా చిన్నగా ఇప్పుడే మొదలెడుతున్న ఒక ఏమంటారు ప్రైమరీ స్కూల్లో జాయిన్ అయినాను అనమాట. యా సార్. డెఫినెట్లీ నాకు పూరి జగన్నాథ్ గారు కావచ్చు, రామ్ గోపాల్ వర్మ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఇన్స్పిరేషన్ నాకు. తేజ గారితో వీళ్ళందరూ కూడా యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ నాకు దొరకని ఒక సపోర్ట్. చిన్నప్పుడు ఏదో చదిద్దామని వచ్చే వాళ్ళు చాలామందికి అన్ని సపోర్ట్లు దొరకవు. ఒక లోయర్ మిడిల్ క్లాస్ నుంచి పని చేసుకుని వచ్చిన వాళ్ళు, నేను ఒక లారీ డ్రైవర్ గణపతి గారు అలా అబ్బాయిని, నేర్చుకోవడానికి ఎక్కడ ప్లేస్ ఉండదు. డెఫినెట్లీ ఐ వాంట్ టు బికమ్ దట్ స్పేస్ టు న్యూ యాక్టర్స్ అండ్ టెక్నీషియన్స్ యాజ్ మచ్ యాజ్ ఐ కెన్ ఇన్ మై లైఫ్. కొత్త వాళ్ళతో సినిమా చేయాలని నాకు ఎప్పుడు ఉంటుంది అనమాట. టాలెంట్ని ఇంట్రడ్యూస్ చేయాలని ఉంటుంది. నాకు కుదిరినంత నేను ఏదో చేయగలను అనుకుంటున్నాను. ఫ్యూచర్ సినిమాల్లో కూడా డెఫినెట్లీ చాలామంది యాక్టర్స్ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆ కథలు అలాగే ఉంటాయన్నమాట. న్యాచురల్గా రియలిస్టిక్గా అందరూ చూసి హ్యాపీగా అరే ఇది మా సినిమా అని చెప్పుకోవడానికి మాత్రం డెఫినెట్లీ ఐ మేక్ మూవీస్. సో కథకి మధ్య ఒక దర్శకుడు ఈ మధ్య ఒక సినిమా హిట్ అయితే ఎక్కువ గ్యాప్ తీసుకుంటున్నారు. ఎందుకని వెంటనే మనం ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయకపోవటానికి కారణం ఏంటి? సెవరల్ రీజన్స్ ఉంటాయి సార్. అంటే ఇప్పుడు మళ్ళీ నేను ఒక కొత్త వాళ్ళతో నేను సినిమా చేసి ఉంటే కనుక డెఫినెట్లీ అది ఈజీగా స్టార్ట్ అయిపోవచ్చు. వెన్ ఇట్ కమ్స్ టు బిగ్ మూవీ హీరోస్ కానీ వెళ్ళినప్పుడు డెఫినెట్లీ వాళ్ళ డేట్స్ బట్టి ఆధారపడి ఉంటుంది. దానివల్ల లేట్ అవ్వచ్చు. నాకు తెలిసిన వరకు మ్యాక్సిమం డైరెక్టర్స్ హీరో డేట్స్ కోసం వెయిట్ చేస్తూనే లేట్ అవుతారు అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మనం ఫ్రీగా ఉన్నది, మనకి ఏదైతే కథ రాస్తామో ఆ కథకు కావాల్సిన హీరో దొరకాలంటే పెద్ద విషయం, కాంప్లికేషన్స్ ఎక్కువ ఉంటాయి. సో తప్పదు. ఇప్పుడు నేను కూడా అదే పరిస్థితిలో ఉన్నాం. హీరో దొరకడం చాలా పెద్ద విషయం. వెంటనే దొరికారు, ఎందుకంటే వాళ్ళ కమిట్మెంట్స్ ఉంటాయి. వాళ్ళ పెద్దవాళ్ళతో మనం సినిమా చేసేటప్పుడు వీ హ్యావ్ టు వెయిట్, వర్క్ మోర్, పేషెన్స్ ఎక్కువ ఉండాలి. అనుకున్న వెంటనే కొన్ని అవ్వవు అనమాట. సో నెమ్మదిగా అడుగు వేయాలనుకుంటున్నాను నేను కూడా. సార్ సూపర్ సార్. గద్దర్ పురస్కారాన్ని అందుకుంటున్న సందర్భంగా అంటే ఫస్ట్ మూవీతోనే తెలంగాణలో మొదలుపెట్టిన గద్దర్ పురస్కారాలకి మీరు సెలెక్ట్ అవ్వటం చాలా హ్యాపీగా ఉంది. కమిటీ కుర్రోళ్ళు అనేది మోస్ట్ మెమరబుల్ ఫిల్మ్. తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచి సినిమాల గురించి చెప్పే సందర్భం వచ్చినప్పుడల్లా ఎక్కడోసారి కమిటీ కుర్రోళ్ళ రిఫరెన్స్ అనేది తప్పకుండా ఉండిపోతుంది. సో ఈ అవార్డు మీకు మరింత గౌరవాన్ని పెంచిందని మేము నమ్ముతున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్.